వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇంకో వ్లాగ్ ఫ్రెండ్స్. ఇప్పుడు మీకు ఈ పీఠం గురించి అంతా చెప్పాను, కానీ ఒక సీరియస్ విషయం, అసలు ఈ పీఠం ఏంటి, దీని పీఠం పెట్టడానికి గల కారణం ఏంటి, అసలు ఈ పీఠం పేరు వెనుకున్న స్టోరీ ఏంటి అన్నది ఎక్స్ప్లోర్ చేస్తాను ఫ్రెండ్స్. మీకు ఈ పీఠం పేరు వచ్చేసి శ్రీ సోమేశ్వర శివజ్ఞాన పీఠం ఫ్రెండ్స్. ఇదేంటంటే చెరుగట్టు ప్రధాన అర్చకులైనటువంటి రామలింగేశ్వర శర్మ గారి బ్రదర్ అన్నగారు అయినటువంటి సోమేశ్వర శర్మ గారి పేరు మీద ఈ పీఠం పెట్టడం జరిగింది ఫ్రెండ్స్. వారు కాలం చేసి సోమేశ్వర శర్మ గారు కాలం చేసి ఒక 4 years అవుతుంది ఫ్రెండ్స్. వారి గుర్తుగా వారి ఆలోచనలను అప్లై చేయడానికి వారి తమ్ముడైనటువంటి రామలింగేశ్వర శర్మ గారు ఈ పీఠాన్ని స్థాపించి దీంట్లో పూజలు కార్యక్రమాలు అన్నీ తక్కువ ధరలో జరగడానికి, ఎప్పుడు జాతక సమస్యలు తీర్చడానికి, హోమాలు నిత్యం హోమం చేయడానికి, పూజలు నిర్వహించడానికి వారు సంకల్పించుకొని కట్టడం జరిగింది ఫ్రెండ్స్, నిర్మించడం జరిగింది. ఇప్పుడు వివిధ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు సోమేశ్వర శర్మ గారి గుర్తుగా అక్కడ మీకు కనిపించట్లేదు ఫ్రెండ్స్, స్టార్టింగ్లోనే వారి స్టాచ్యూ ఉంటుంది, విగ్రహం ఉంటుంది. ఇక్కడనేమో శివలింగం ఉంటుంది. ఇదేమో పీఠం ఫ్రెండ్స్. ఇక్కడనేమో గోశాల. చాలా చక్కగా పీఠం వైబ్స్, పాజిటివ్ వైబ్స్ వస్తుంటాయి ఫ్రెండ్స్. ఇంకా చెట్లు, రకరకాల చెట్లు, కూరగాయల చెట్లు, అలా పీఠంలో నిర్వహించే అన్నదానానికి సంబంధించినటువంటి వెజిటేబుల్స్ ఆర్గానిక్గా పెంచడానికి ఇక్కడనే మొక్కలు కూడా పెంచుతుంటారు ఫ్రెండ్స్. మీరు ఎల్లారెడ్డిగూడెం నుంచి వచ్చే దారిలో చెరువుగట్టుకు పోయే మార్గంలో ఉంటుంది ఫ్రెండ్స్. మీరు ఒకసారి అటు ఇటు చూస్తే మీకు తెలిసిపోతుంది పెద్ద బిల్డింగ్. మీకేమైనా జాతక సమస్యలు కానీ పూజలు కానీ చేయించుకోవాలి అని అనుకుంటే ఈ సోమేశ్వర శివజ్ఞాన పీఠంకి వచ్చేసి ఒకసారి దర్శనం చేసుకొని అయ్యగారిని కన్సల్ట్ అయితే చాలండి, మీ సమస్యలన్నీ తీరిపోతాయి. అలాగే మాకు ఏ సమస్యలు లేవు, పుణ్యం సంపాదించుకోవాలి అని అనుకుంటున్నట్టయితే ఈ పీఠంకి విరాళాలు ఇవ్వచ్చు ఫ్రెండ్స్. మీ పేరు మీద మీ గోత్రనామాలతో నిత్యం జరిగే హోమంలో కానీ అభిషేకంలో కానీ మీ ఇంటి వారి పేర్లు, మీ గోత్రాలు, మీ నక్షత్రాల పేరు మీద పూజలు జరిపించబడును ఫ్రెండ్స్. ఓకే గాయస్, ఇది సోమేశ్వర శివజ్ఞాన పీఠం గురించి పూర్తి ఇన్ఫర్మేషన్. ఇక లైక్ చేసుకోండి అని చెప్పు. బాయ్ ఫ్రెండ్స్.